పాండవులు అరణ్యవాసం మొదట్లో ఒక అడవిలో అందరూ కలిసి కూర్చుని ఉంటారు. ద్రౌపదీదేవి బాధతో ఉన్నప్పుడు ఆమెకు సందేహం వస్తుంది. ఆ సందేహాన్ని ధర్మరాజుతో అడుగుతుంది. ధర్మరాజా, ధర్మం తెలిసి తప్పు చేస్తే పాపమా, లేక ధర్మం తెలియక తప్పు చేస్తే పాపమా అని సందేహం అడుగుతుంది. అందుకు ధర్మరాజు ద్రౌపదిని చూసి మౌనం వహిస్తాడు. మిగతా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా ఆ సందేహానికి జవాబు ఇవ్వలేక మౌనంగా ఉండిపోతారు. అదే సమయానికి అటువైపు ఒక మహర్షి వస్తున్నప్పుడు ఆయనకి ఈ సందేహం గురించి చెబుతారు. అప్పుడు ఆ మహర్షి చెబుతాడు, ధర్మం తెలిసి చేస్తే అది పెద్ద పాపం, ధర్మం తెలియక చేసే తప్పు అది అజ్ఞానం వల్ల పాపం కలుగుతుందని చెబుతారు. అయితే ఆ రోజు ఆ నిండు సభలో నన్ను అవమానించినప్పుడు అక్కడ కూర్చున్నటువంటి భీష్ముడు, ద్రోణాచార్యుడు, మిగతా వారందరూ కూడా ధర్మం తెలిసిన వారే కదా అని చెబుతుంది ద్రౌపది.